మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి విద్యుత్ శాఖలో ఆంధ్ర అధికారులు చెలాయిస్తున్న అధికార దర్పానికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి కిరణ్? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి కారణాలు ఇటు ఆంధ్రాకు సంబంధించినటువంటి నిధులు నియామకాలు తెలంగాణకే చెందాలనే ఒక ట్యాగ్ లైన్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 10 ఏళ్లు సుభిక్షంగా 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి నేపథ్యంలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి గద్దెనెక్కిన తర్వాత పలు శాఖల్లో కూడా ఇటు ఆంధ్రకు సంబంధించినటువంటి ఆంధ్ర నాయకులకు సంబంధించినటువంటి కనుసర్లలోనే ఇటు ప్రభుత్వ శాఖలన్నీ తెలంగాణ ప్రభుత్వ శాఖలన్నీ పనిచేస్తున్నాయనడానికి ఇది ఒక నిదర్శనంగా మారింది. ప్రస్తుతం విద్యుత్ శాఖలో కూడా అదే మాదిరిగా కొనసాగుతున్నటువంటి ఆంధ్ర ఉద్యోగుల పెత్తనం అంతా కూడా తెలంగాణ ఉద్యోగులను ఉత్తరపోసుకునే విధంగానే మారుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి జెన్కో హెచ్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కుమార్ రాజును నియమించారు. అంతకు ముందు ఒక వ్యక్తిని నియమించారు. ఇట్లా చాలా మందిని కూడా ఇటు ఉన్నటువంటి ప్రాజెక్టులలో నియమించడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ పెత్తనం అంతా కూడా ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. విద్యుత్ శాఖలో ఉన్నటువంటి చాలా మందిని ఇట్లా ఆంధ్రాకు సంబంధించినటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులను కావచ్చు, మరికొంతమందిని తీసుకొచ్చి ఈ ప్రభుత్వ శాఖల్లో పెట్టడం అంటే పూర్తిగా తెలంగాణ ఉద్యోగుల పట్ల కావచ్చు, తెలంగాణ పట్ల ఒక మొండి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా 2014 కంటే ముందు ఉద్యమంలో కూడా ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ రాజు ఎవరైతే ఉన్నారో తరిమి పంపించినటువంటి పరిస్థితులు గతంలో కనిపించాయి. తనకు ఇక్కడ ఉన్నటువంటి మూలాలు తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి భాష తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి యాస తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పనులు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెత్తనం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా ఆదేశాలు ఇస్తూ కనీసం మీడియాకు సమాచారం కూడా ఇవ్వకూడదు, ఎవరు నోరెత్తకూడదు, సమ్మె చేయకూడదు, కనీసం పనుల విషయంలో ఏ ఒక్కరు కూడా ఎదురించి ప్రశ్నించకూడదు అంటూ కూడా తాను హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఇట్లా విద్యుత్ శాఖలో చాలా మంది ఉద్యోగులు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళని నియమిస్తుండడం పట్ల మళ్ళా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితుల మాదిరిగానే వెళ్లిపోయేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మొండిగా వెళ్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తాయి. తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని కంట కనిపెడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. 2014 నుంచి 23 వరకు కూడా ప్రభుత్వ శాఖల్లో ఏ ఒక్కరిని కూడా ఆంధ్ర ఉద్యోగులను తీసుకొనివ్వలేదు. అప్పుడు జెన్కోకు సంబంధించినటువంటి ఆంధ్ర ఉద్యోగులు కావచ్చు, ఇట్లా బైఫర్కేషన్ కు సంబంధించినటువంటి కొంతమంది తెలంగాణలోకి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా చాలా మంది ఏపీకి వెళ్ళి పనిచేశారు. కానీ విభజన తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందులు కలగలేదు. కానీ 2023 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రభుత్వ శాఖలో ఏం జరుగుతుందనే కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కనువిప్పు కలుగుతుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.